కేబినెట్ విస్తరణ లేనట్లేనా? ఈ టర్మ్లో కొత్త మంత్రుల ఉండకపోవచ్చు, సీఎం సన్నిహిత లీడర్ల మధ్య టాక్ అని చెప్పేసి. అమత్యయోగం అట్టకెక్కినట్టేనా? రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ అంశం ఇక అట్టకెక్కినట్లేనని ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త మంత్రులు అవసరం లేదనే వాదన తెర మీదికి వచ్చింది. పాలన అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండే ఓ ఇద్దరు లీడర్లు సెక్రటరియట్లో కనిపించినప్పుడు కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుందని ఆరా తీయగా కేబినెట్ విస్తరణ ఎందుకు, ఈ టర్మ్లో అసలు విస్తరణే ఉండకపోవచ్చు అని ఆసక్తికరమైన విషయాలు వివరించారు. ఆ రెండు ఖాళీలనే. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కలుపుకుని మొత్తం 16 మంది మంత్రులు ఉన్నారు. మరో 2 మంత్రి పదవులు మిగతా ఏడులో ఉంది. మంత్రి పదవులు ఉంటే మంత్రి పదవులు ఎందుకు పెట్టారు? ఒక్కడే మరి సీఎంఏ సపరేట్గా అన్ని పనులు చేసేయచ్చుగా, మంత్రి పదవులు ఎందుకు పెడతారు? అరే పాలన పరంగా ఇబ్బందులు రావద్దని చెప్పేసి పెడితే వీళ్ళు మొత్తం ఒకరి దగ్గరనే మంత్రి పదవులు అన్నీ ఉంచుకొని ఇలా ఆట ఆడుతూ ఉంటే మంత్రి పదవులు ఎందుకు అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటప్పుడు ఈ మంత్రి పదవులు ఇవన్నీ ఏమటికి పడైంది? కేవలం ఒకటే సీఎంగా ఉండి మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటే అయ్యేపిస్తుంది. ఏమటికి? అరే వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారని చెప్పేసి ఉండాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి లేడు, విద్యను గాలికి వదిలేసారు. ఖాళీగా ఉన్నాయి. ఆ 2 పదవులకు సొంతం చేసుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు హైకమాండ్ వద్ద తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అందరి అభిప్రాయాలు వింటున్న ఢిల్లీ నేతలు ఇప్పటి వరకు విస్తరణ ముహూర్తాన్ని ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఇద్దరు లీడర్లు కేబినెట్ విస్తరణపై అసలు విషయాన్ని వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేబినెట్ విస్తరణ ఎందుకు అనే అభిప్రాయంతో సీఎం ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ సాఫీగా జరుగుతోంది. సీఎం ఆలోచన చూస్తుంటే ఈ టర్మ్లో విస్తరణ ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే మాత్రం ఖాళీగా ఉన్న 2 పదవులకు భర్తీ చేస్తారు, లేకపోతే విస్తరణ అంశం అట్టకెక్కినట్టే అని వివరించారు. గుట్టపై అనవసర వివాదం. యాదగిరిగుట్ట పాలక మండలి ఏర్పాటుపై పార్టీలో రాదంతం జరుగుతున్నది. పార్టీ లీడర్లు సంప్రదించిన తర్వాతే కమిటీ నిర్ణయిస్తే బాగుండేదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. యాదగిరిగుట్ట సీఎం శాఖ పరిధిలో ఉందని, ఆ విషయంలో ఆయన ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదని సదరు లీడర్ అభిప్రాయపడ్డారు. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సీఎం పరిధిలో మున్సిపల్ శాఖలో అంతర్భాగంగా ఉంది. ఈ శాఖ మంత్రిగా టెంపుల్ కమిటీలో ఎవరిని నిర్ణయించాలో సీఎం రేవంత్ రెడ్డికి అధికారం ఉంది. దీనిపై అనవసరంగా వివాదం చేస్తున్నారు అని సీఎంకు సన్నిహితంగా ఉండే సదరు లీడర్లు అంటారు. ఏమో ఎవరినో తీసుకొచ్చి పెడతారు, ఎవరినో తీసుకొచ్చి అడ కూర్చుని పెడతారు. వాళ్ళను ఇప్పటివరకు తెలంగాణ ప్రజలు చూసింది ఉండదు, తెలంగాణ కోసం ఇంత వాళ్ళ పని చేసింది ఉండదు.